ఈరోజు మన రూరల్ టెక్నాలజీ పార్క్ ఎన్ఐఆర్డి అండ్ పంచాయతీ రాజ్ రూరల్ టెక్నాలజీ పార్క్ ఆధ్వర్యంలో మనం రూరల్ టెక్నాలజీ అండ్ క్రాఫ్ట్స్ మేళా జాతీయ స్థాయిలో మనం ఆర్గనైజ్ చేస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా. ఇది 13th టైం, 13వసారి ఇది మనం ఆర్గనైజ్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం దాని గురించి ఈరోజు పిలవడం జరిగింది. మనకి ఓపెనింగ్ 8th జరుగుతుంది. 5 రోజులు ఉంటుంది మేళా, 12వ తారీఖు వరకు, 8th నుంచి 12th వరకు. దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల నుంచి మనకి పార్టిసిపెంట్స్ ప్రతి సంవత్సరం వస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా సుమారు 150 మంది పార్టిసిపెంట్స్ రాబోతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మనకి అస్సాం నుంచి మొదలుపెట్టి జమ్మూ కాశ్మీర్, అట్లా ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు కూడా రిప్రజెంట్ అవుతాయి. కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, అట్లా మన ఆంధ్ర, తెలంగాణ, అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారు. ఇది ఒక మంచి అవకాశం. ఏంటంటే ఇప్పుడు కొత్త థీమ్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అంటున్నారు కదా. మేక్ ఇన్ ఇండియా థీమ్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ స్కిల్స్, లోకల్ టెక్నాలజీస్, లోకల్ రిసోర్సెస్ వాడుకొని చేసే ప్రోడక్ట్స్కి ప్రాముఖ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి మనం ఫోకస్ పెట్టడం జరిగింది. అందుకని వాళ్ళకు ఒక అవకాశం, ఇది ఒక వేదిక, వాళ్ళు ప్లాట్ఫామ్ కూడా వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్స్ చూపించుకోవడానికి, అలాగే కొత్త ప్రాంతాల్లో, వేరువేరు ప్రాంతాల్లో వస్తున్న డెవలప్మెంట్స్ కూడా తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్ అన్నమాట. అలాగే ప్రజలకు కూడా, సందర్శకులకు కూడా ఇవి చక్కగా చూసే అవకాశం వస్తుంది. హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి, ఆర్ట్స్ ఉంటాయి, అట్లాగే వేరువేరు హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఐడియాస్తో, ఇన్నోవేషన్తో తీసుకున్న ఎన్నో ప్రోడక్ట్స్ని కూడా మనం ఇక్కడ చూపిస్తాం అనమాట. దానికి తోడు ఈసారి ఇంకొక స్పెషల్ ఫోకస్ మనం కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము. సోలార్ ఎనర్జీ మీద కూడా ఈసారి స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము. సోలార్ ఎనర్జీ అప్లికేషన్స్ ఎట్లయితే ఇప్పుడు మన ఫుడ్ ప్రిజర్వేషన్ ఉంటుంది, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్, అట్లాగే హోమ్ లైటింగ్లో చాలా రకాల ఇన్నోవేటివ్ లైటింగ్ మెథడ్స్ కూడా వస్తున్నాయి. స్ట్రీట్ లైట్స్ కూడా మనం ఈ మధ్య ఎన్ఐఆర్డి చాలా గ్రామాల్లో, దేశవ్యాప్తంగా ఎన్నో గ్రామాల్లో మనం స్ట్రీట్ లైట్స్ కూడా, సోలార్ స్ట్రీట్ లైట్స్ మనం ఒక ప్రయోగాత్మకంగా మొదలుపెట్టాం. చాలా సక్సెస్ అయింది. దీనికి మంచి డిమాండ్ కూడా ఉంది. దీన్ని కూడా మనం ప్రదర్శించబోతున్నాం. అట్లాగే స్వచ్ఛ భారత్ ఒక క్యాంపెయిన్ ఇప్పుడు దేశం మొత్తం మీద నడుస్తుంది కాబట్టి స్వచ్ఛ భారత్ మీద కూడా ఫోకస్ ఉంటుంది. శానిటేషన్ గురించి కూడా ఏమేమి టెక్నాలజీస్ వచ్చినాయి, శానిటేషన్ మోడల్స్ ఏంటి, మనకి కాస్ట్ ఎఫెక్టివ్ శానిటేషన్ ఐడియాస్ ఏమున్నాయి, దీన్ని ఎట్లా మనం అచీవ్ చేయొచ్చు అనే విషయం మీద కూడా స్టాల్స్ ఉంటాయి. అట్లాగే అవగాహన కూడా పెంచుతాం ఈ మేళా టైంలో అన్నమాట. ఇవి కొన్ని ఐడియాస్. తర్వాత దీనికి తోడు రెగ్యులర్గా ఉండేటువంటి మా రూరల్ టెక్నాలజీ పార్క్లో ఉన్న స్టాల్స్ కూడా ఈ టైంలో ఉంటాయి. వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే చేస్తాం. దానికి తోడు కొన్ని డిస్కషన్ ఫోరమ్స్ కూడా ఈ టైంలో మనం చేస్తుంటాం. ఎందుకంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ వేరు ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ అవగాహన కోసం, వచ్చే కొత్త ఐడియాస్, కొత్త ఇన్నోవేషన్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం కూడా మనం దీన్ని వాడుకుంటాం. దీనికి తోడు ఈవినింగ్ ఆఫ్ కోర్స్ మనం కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా, ఎంటర్టైన్మెంట్ గురించి మనం చేస్తాము. వచ్చే విజిటర్స్కి ఆహ్లాదం కలిగించడం కోసం ఇవన్నీ కలిపి ఓవరాల్ ఒక 5-day ప్రోగ్రామ్. ఇది మన ఒక ఎన్ఐఆర్డికే మంచి ఒక వేదిక, ఒక పేరు చేస్తున్నటువంటి క్రాఫ్ట్స్ మేళా నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఈ టైం కూడా మంచి టైం, అందరూ కూడా చూసి ఎంజాయ్ చేసే టైం కాబట్టి జనరల్గా ఈ టైంలోనే, వింటర్లోనే మనం పెడుతుంటాం అనమాట. స్వచ్ఛ భారత్ మీద ఈసారి కంపల్సరీగా ఫోకస్ మనం చాలా క్యాంపెయినింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎన్ఐఆర్డి ఒక రిసోర్స్ ఆర్గనైజేషన్గా దేశం మొత్తం మీద స్వచ్ఛ భారత్ కూడా అప్పుడు రికగ్నైజ్ అయింది. దానికి తోడు ఇంకొక కొత్త ప్రోగ్రామ్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఏడు మొదలుపెట్టింది ఏంటంటే, మీ అందరికీ తెలుసు, సంసద్ ఆదర్శ గ్రామ యోజన అని చెప్పేసి ఆదర్శ గ్రామాల గురించి కూడా చక్కటి ఫోకస్ ఈసారి పెడతాం. ఎందుకంటే అల్టిమేట్లీ ఇప్పుడు మనం చేసే పని అంతా కూడా ఏంటంటే కెపాసిటీ డెవలప్మెంట్. ఎన్ఐఆర్డి చేసే పని అంతా కూడా కెపాసిటీ డెవలప్మెంట్ ద్వారా గ్రామాలు ఉపయోగపడాలి, గ్రామాలు ముందుకు రావాలనేది కదా ఫోకస్. మనం చేసే ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం, ఇంత చేసే దీనికి ఉద్దేశం ఏమిటి? ఉద్దేశం అదే కదా. ఆదర్శ గ్రామం అంటే ఏమేమి ఉండాలి? ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఆపర్చునిటీస్ ఉండాలి, యువత, ముఖ్యంగా యువతకి నిరాశ కాకూడదు. యువత ఇప్పుడు చదువుకునే యువకులు ఎంతమంది, యువకులు ఎంతోమంది లక్షల సంఖ్యలో, వాళ్ళని ఎట్లా మనం మార్గంలోకి తీసుకురావాలి, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ సొంత ఎంటర్ప్రైజెస్ ఎట్లా క్రియేట్ చేయాలి. రూరల్ టెక్నాలజీ పార్క్ పెట్టిన మెయిన్ ఉద్దేశం కూడా అదే. స్కిల్ డెవలప్మెంట్ ఐడియాస్ తీసుకొచ్చి, వేరు ఐడియాస్ దేశం మొత్తం జరుగుతున్న తీసుకొచ్చి ఒక వేదికలాగా తీసుకొచ్చి ఈ స్కిల్స్ని యూత్
యూత్కి ట్రాన్స్ఫర్ చేయాలనే ఉద్దేశంతో మనం రూరల్ టెక్నాలజీ పార్క్ని పెట్టడం జరిగిందనమాట. దాని ఉద్దేశంలో భాగంగానే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనండి, టెక్నాలజీ డిసెమినేషన్ అనండి, దాని గురించి మనం ఈ మేళాన్ని జరుపుతున్నాము. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది, మీకు తెలుసు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ మీద కూడా పెద్ద ఫోకస్ ఉంటుంది మనకి. సోలార్ ఎనర్జీ గురించి నేను చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు మనకు ఆల్రెడీ వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంది, గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి సోలార్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్లో కూడా ఇక్కడ మనం షోకేస్ చేస్తాము. అలాగే కొత్త ఎంటర్ప్రినర్స్ కూడా ఈసారి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట.